హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుందాము. దీన్ని పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు. అంటే చేసుకోవడం కూడా చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. అప్పటికప్పుడు మనము తొందరగా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ అంటే చూసేద్దాము. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా ఒక ముప్పావు కప్పు దాకా సేమియానైతే తీసుకుందాము. అలాగే సేమియాతో పాటు ఇంకొక ముప్పావు కప్పు దాకా బొంబాయి రవ్వను కూడా తీసుకుందాము. ఇవి నీట్గా శుభ్రంగా చేసి పెట్టుకోండి. ఇందులో ఏమైనా డస్ట్ అలాంటిది ఉన్నా కూడా నీట్గా అంతా ఏరేసుకొని శుభ్రం చేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి అయితే మనం తీసుకున్న సేమియాని అయితే వేసుకొని కొంచెం దూరగా వేయించుకుందాము. అండ్ లో టు మీడియం ఫ్లేమ్ మీదనే దూరగా వేయించుకోవాలా, హై ఫ్లేమ్ మీద కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితేనే ఇవి ఫ్రై అవుతాయన్నమాట. తర్వాత ఇవి ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లోకి మనం తీసుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం దూరగా అయితే వేపేసుకుందాము. అండ్ మాడిపోకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు ప్యాన్ కేక్ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం దీన్ని కూడా సేమియా లాగానే మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు అందులోకి ముప్పావు కప్పు దాకా ఫ్రెష్ పెరుగు అయితే వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఒకసారి మీదకి కిందకంతా కలపండి. అవసరమైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఉండాలనేది లేకుండా ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే రుచికి సరిపడా కాస్త అయితే ఉప్పు వేసుకొని మళ్ళీ కూడా మీదకి కిందికి అంతా కలపండి. ఈ రవ్వ సేమియా కొంచెం నానడానికి మెత్తబడడానికి అయితే టైం పడుతుంది. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్ల దాకా బియ్యం పిండి కూడా యాడ్ చేసేసుకుందాము. బియ్యం పిండి అనేది మనం బైండింగ్ కోసం అయితే వాడతాము. అండ్ ప్యాన్ కేకులు ఎక్కడా కూడా విరిగిపోకుండా కరెక్ట్గా వస్తాయన్నమాట. ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా. ఇప్పుడు ఇవన్నీ బాగా మొత్తం అంతా బ్యాటర్ అంతా నీట్గా అంతా కలిపేసుకుందాం, ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనము ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందాం. తర్వాత ఇందులోకైతే మనం తురిమి పెట్టుకున్న హాఫ్ కప్పు దాకా క్యారెట్ తురుము అయితే యాడ్ చేసుకుందాం. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, దాంతోపాటు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా మీదకి కిందకి అంతా కూడా కలిపేసాం. అంతా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా ఈ బ్యాటరు తర్వాత అన్నీ మిక్స్ అయిపోయేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసేసుకుందాము. బీట్రూట్ తురుమును కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి అయితే ఒక 3-4 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొద్దిగా లైట్గా వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే మనం కొద్దిగా ఈ బ్యాటర్ని తీసుకొని ప్యాన్ కేకులాగా మనమైతే చేసుకోవాలన్నమాట. మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్నగా కూడా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము కొంచెం చిన్న సైజు అట్టులాగా దోశలాగా అయితే వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే మనము బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా దోశ అనేది బాగా ప్యాన్ కేక్ అనేది బాగా వేగిన తర్వాత ఇంకొక వైపుకి అయితే టర్న్ చేసేసుకోవాలన్నమాట. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టడం వల్ల తొందరగా మాడిపోతుంది అంటే టేస్ట్ కూడా బాగుండదు. సో చూసారు కదా, ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి అయితే మనం ఫ్లిప్ చేసేసి టర్న్ చేసి మనము బాగా కాల్చుకోవాలన్నమాట ప్యాన్ కేక్ని. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లోకి మనం తీసుకున్న బ్యాటర్ని కొద్దిగా వేసుకుంటూ ఇలాగే లో టు మీడియం ఫ్లేమ్ మీద అదే ప్రాసెస్లో మనమైతే బాగా ప్యాన్ కేక్ని అయితే కాల్చుకోవాలన్నమాట. ఫస్ట్ 2 వేసుకున్నాను, తర్వాత ఇప్పుడు 3 వేసినాను అనమాట నేను. ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసేసుకోవాలి. ఇంకేముంది, చక్కగా సర్వింగ్ ప్లేట్లకు అయితే తీసేసుకోవడము. మీకు అవైలబుల్ ఉన్న కర్రీస్ కానీ చట్నీతో కానీ చక్కగా వేడివేడిగా లాగిన్ చేయడమే. వేడివేడిగా అయినా బాగుంటాయి, చల్లారాకైనా కూడా బాగుంటాయి. పిల్లలు కూడా ఎప్పుడూ ఒకటే టిఫిన్ కాకుండా వెరైటీగా ఇష్టపడి మరీ తింటారు. సో మీకు కూడా నచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. Until then, bye. Thanks for watching.